హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, శ్రీకాంత్ రెడ్డి ఆసం. సో ఆయన అందరికీ తెలుసు, చాలా కాంట్రవర్సీ పర్సన్ అన్నమాట. రీసెంట్ గా ఒక మూవీ కూడా చేశారు. ఇప్పటి వరకు ట్రెండింగ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉండేవాళ్ళు యూట్యూబర్ గా. ప్రెసెంట్ అయితే ఒక మూవీ చేశారు, మొదటి సినిమా. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి, చాలా గొడవలు అవుతూ ఉన్నాయి. యూట్యూబ్ లో యాంకర్స్ తో కూడా గొడవ పడుతూ ఉన్నారు. అసలు ఇంత కాంట్రవర్సీ ఎందుకు చేసుకుంటున్నారు? మూవీ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్తే మేడం. వచ్చిన దగ్గర నుండి ఫుల్ బిజీగా ఉన్నారు, ఫోన్ లోనే గడుపుతూ ఉన్నారు టైం అంతా. ఎస్ మేడం. నా సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ ఉంది మేడం. ఆ ప్రయత్నం కోసం చేస్తున్నాను మేడం. సరే, సినిమా రిలీజ్ ఓకే, మరి జాగ్రత్తగా ఉండాలి కదా. యాంకర్స్ అందరితో గొడవ పడుతూ ఉన్నారు, ఇదెందుకు అసలు? నేను గొడవ పడట్లేదు మేడం. నేను ఒక యూట్యూబర్ ని, కష్టపడి వీడియోలు చేసి కొంచెం రూపాయలు సంపాదించుకొని నేను యాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. ఎవరు నాకు అవకాశాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను ఆడిషన్స్ కోసం తిరిగాను. ఎవరు నాకు అవకాశాలు ఇవ్వకపోతే నేను ఒక యూట్యూబ్ ని ఒక దారిగా ఎంచుకొని నాకు నచ్చిన వీడియోలు నేను చేసుకొని వచ్చిన డబ్బు ప్రతి రూపాయి కూడబెట్టుకొని నేను ఇప్పుడు ఒక సినిమా చేశాను. లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది మేడం. ఈ సినిమాని రిలీజ్ నేను పెట్టుకుంటే నేను వీడియోలు చేస్తున్నానని నా మీద గొడవ పడ్డారు కొంతమంది మనుషులు వచ్చి. ఒక ఆడ ఒక మగ, వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు వచ్చి నా మీద గొడవ పడి నీ సినిమా నువ్వు ఎలా తీస్తావా అని 16 నెలల క్రితం నా మీద ఛాలెంజ్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు నేను సినిమా తీసి చూపించా. పాన్ ఇండియా సినిమా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. ఇప్పుడు పాన్ ఇండియా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. నువ్వు ఎలా తీస్తావో అన్నారు, ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సినిమా చేసి చూపించా. అండ్ ఇప్పుడు ఎలా రిలీజ్ చేస్తావా అన్నారు, రిలీజ్ చేసి చూపిస్తా ఆగస్ట్ 2. సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలరు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే మేడం, నేను వీడియోలు ఏదో చేస్తున్నాను, నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నాకు నేను క్రియేట్ చేసుకొని కృష్ణానగర్ లో బతుకుతూ కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టుకొని నాతో ఒక 20 మంది ఆర్టిస్టులను తీసుకొని వచ్చి ఒక 100 మంది ఫైటర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది కలగొలిపి 2 కోట్ల బడ్జెట్ పెట్టి లారీ చాప్టర్ 1 అని ఒక సినిమా తీస్తే ఆ సినిమా నేను రిలీజ్కి వెళ్తుంటే ఒక బ్యానర్ క్రియేట్ చేసుకుని ట్యాక్సులు కట్టుకొని టెక్నీషియన్స్ అందరికి పేమెంట్ పెట్టి ఇంత కష్టపడి నేను చేసుకుంటుంటే నన్ను తొక్కాలి, కిందికి లాగాలి, నువ్వు హీరోవా అని యాంకర్స్ అందరూ నన్ను క్వశ్చన్ చేస్తూ, ఈ ఇద్దరు పెద్ద మనుషులు కళ్యాణి గారు అండ్ చిట్టిబాబు గారు, ఇద్దరు పెద్ద మనుషులు నన్ను తక్కువ అంచనేసి మాట్లాడుతూ అండ్ నన్ను డీగ్రేడ్ చేస్తూ, డీఫేమ్ చేస్తూ, బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే ఒక యువకుడిని వచ్చాను, అందరిలాగా నేను 2 జతల బట్టలు తీసుకొని వచ్చాను హైదరాబాదు, బతకాలని వచ్చాను, డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. సొసైటీ నన్ను హీరో చేసింది. ఇప్పుడు నేను సినిమా చేసుకున్నాను, లారీ చాప్టర్ 1 రిలీజ్ చేసుకుంటున్నాను. నాతో పాటు 10 మందిని తీసుకొని వచ్చాను. ఇప్పుడు రిలీజ్ చేయనేమో ఇండస్ట్రీ నీదా, ఇండస్ట్రీ నీ జాగిరా అని ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆయన జాగిరియా ఇండస్ట్రీ? ఏమన్నా ఇండస్ట్రీ ఎవరి జాగిరి? ఇండస్ట్రీ ఎవడైతే ఫీడ్ ఇస్తాడో, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే మంచి సినిమా తీస్తాడో, ఎవడైతే అవార్డులు తెప్పిస్తాడో, ఎవడైతే ట్యాక్సులు కడతాడో, ఎవడైతే మంచి టికెట్లు బాగా తెగేటువంటి గొప్ప సినిమాలు తీస్తాడో, ఎవడైతే టెక్నీషియన్స్ కు మంచి జాబులు ఇస్తాడో, ఓడిది ఇండస్ట్రీ, ఎవరిది కాదు ఇండస్ట్రీ. అందరం కలిసి బతకాలి, కష్టపడి బతకాలి. నేను ఒక మంచి సినిమా చేశాను, కష్టపడ్డాను, నా సినిమాని చూడండి అని ప్రజలను నేను అభ్యర్థిస్తూ ఉంటే పోయిన యూట్యూబ్ ఛానల్లో వల్ల నువ్వు యాంకర్వా, నువ్వు హీరోవా అంటున్నారు నన్ను. నా క్వశ్చన్ అసలు ఎందుకు వస్తుంది, నువ్వు హీరోవా అని ఎందుకంటున్నారు? అంటే నేను యూట్యూబ్ నుంచి ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు మేడం. డైరెక్ట్ పెద్దవాళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్. పెద్ద సినిమా హీరోలు, వాళ్ళ పిల్లలు, ప్రొడ్యూసర్ల పిల్లలు, డైరెక్టర్ల పిల్లలు, వాళ్ళే వీళ్ళకి ఇంపార్టెంట్. నేను కాదనమాట. కష్టపడి వచ్చాను, చేశాను, నాతో పాటు 20 మంది తీసుకొచ్చాను. సినిమా షూటింగ్ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది, మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది. చాలా కష్టపడ్డాము, 100 మంది ఆర్టిస్టులు పనిచేశారు, వాళ్ళ లైఫ్ ఇది. 2 కోట్లు బడ్జెట్ పెట్టాను, నా కష్టము. ఒక మంచి సినిమా చేశాను, మంచి పేరు వస్తుంది దీని ద్వారా. నేను ఎదిగితే ఇంకో మంచి సినిమా తీస్తాను, ఇంకా 10 మందికి ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు నా సినిమా హిట్ అయితే ఏమవుతుంది? ప్రతి టికెట్ లోంచి లగ్జరీ ట్యాక్స్ కింద 12% ట్యాక్స్ కట్ అవుతుంది ప్రతి టికెట్ పైన, గవర్నమెంట్ కి వెళ్తుంది. సో మంచి సినిమా తీశాను, పోరాడుతా ఉన్నాను నా సినిమా కోసం. నా సినిమా కోసం నేను చెప్పకూడదంట, నోరు మూసుకొని ఉండాలంట. నువ్వు హీరోవా అంటారు ప్రతిసారి. అవును, నేను హీరోనే, కష్టపడి చేసుకున్నా, చాలా కష్టపడ్డా. నేను చాలా కష్టపడి రూపాయి ఏ వ్యక్తి నా వెనక లేడు, ఏ ప్రొడ్యూసర్ లేడు, ఏ డైరెక్టర్ లేడు. చాలా కష్టపడి నేను చేసుకున్నా. నేను హీరో అంటే నేను హీరోనే, మరి కష్టపడ్డా, మరి నేను కష్టపడ్డా, సాధించుకున్నా. నువ్వు హీరో అని క్వశ్చన్ చేస్తే హీరో క్వశ్చన్, మరి హీరోనే. అలా నన్ను ప్రతిదీ తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారు మేడం. అందుకు నేను గొడవ పడుతున్నా తప్ప వేరే ఉద్దేశము లేదు. నేను పర్సనల్ గా చాలా సౌమ్యాన్ని, చాలా పద్ధతి గల మనిషిని, చాలా క్లారిటీ ఉన్న వ్యక్తిని. అసలు కళ్యాణి గారితో, చిట్టిబాబు గారితో మీకున్న గొడవ ఏంటి? వాళ్ళతో ఎందుకు గొడవలు వచ్చాయి మీకు? నేను వీడియోలు చేస్తున్నా మేడం, బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం ఆవిడ వచ్చి నాతో గొడవ పడింది. ఏంటి మిస్గైడ్ అయింది, ఎవరి వల్లనో మిస్గైడ్ అయింది, వచ్చి నాతో గొడవ పడింది. అది అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందరికి తెలిసిన విషయమే. నువ్వు సినిమా ఎట్లా తీస్తావో, సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఎట్లుంటావా అన్నది. నేను కరెక్ట్ 16 నెలలు ఈ పొద్దుటికి పాన్ ఇండియా, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో అన్ని లాంగ్వేజ్లో పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉన్నాయి. చాలా కష్టపడి ఒక దమ్మున్న సినిమా తీసా, లారీ చాప్టర్ 1 అని. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఆవిడ ఎలా తీస్తావు అన్నది నేను తీసి చూపించా. దానికి వాళ్ళకి జలసి పట్టట్ల. ప్రతి ఛానల్లో నన్ను నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నాకు అప్పుడు అందరూ మీడియా వాళ్ళందరూ కెమెరాలు పెట్టారు కళ్యాణి గారి ఇష్యూ అయినప్పుడు. చెప్పండి అని అందరికి చెప్పి అందరూ విన్నారు.
2 లక్షలు 1,30,000 70,000 సంపాదించుకున్నారు అందరూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు హెల్ప్ చేయండి, నా కెమెరాలు పెట్టండి, ఇంటర్వ్యూలు కావాలంటే ప్యాకేజీలు ఇవ్వాలంట. ప్యాకేజీలు హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? మీరు చెప్పండి మేడం. నా మీద సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు నాకు అవసరం అంటున్నా కదా, నా సినిమా ఒక మంచి సినిమా, మీ యూట్యూబర్ కదా, తోటి యూట్యూబర్ మీడియాలో ఉన్నారు కదా, ఇప్పుడు మీడియాలో ఉండే యాంకర్లు అందరూ కూడా, కెమెరామెన్లు అందరూ కూడా సినిమాల్లో ప్రయత్నం చేయాలని వస్తారు. కుదరక అవకాశాలు దొరక్క మీడియాలో పనిచేస్తారు. నేను మీతోటి అన్నదమ్మునే కదా, నేను కూడా కష్టపడ్డా కదా, నాకెందుకు మీరు సపోర్ట్ చేయరు అడుగుతున్నా కదా. అండ్ నా ఊరికి వస్తుందా, నేను వచ్చి కూర్చుంటే ఒక వ్యూస్ వస్తున్నాయి కదా, కొంచెం డబ్బులు వస్తాయి కదా, ఎందుకు కెమెరా పెట్టరు? మీకు పెద్ద పెద్ద దస్పల్లా హోటళ్ళు, ప్రసాద్ ల్యాబ్లో పిలిపించి అందరికీ మీకు అన్ని ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చి కవర్లు ఇచ్చి మీకు పెట్టాలి, అప్పుడు కెమెరాలు పెడతారు. లేకపోతే మాలాంటి పేదోళ్ళకి పెట్టరు. అండ్ ఆల్సో మీకు హీరోల పిల్లలు, మేము హీరోలు కాకూడదు, మేము కష్టపడకూడదు, మేము ఎదగకూడదు, మేము ట్యాక్సులు కట్టకూడదు, మేము 10 మందికి ఉపాధి కల్పించకూడదు. కరెక్టా మేడం? బతకాలని వచ్చా మేడం. నేను బతుకుతున్నా, నాతో పాటు 10 మందిని బతికిస్తున్నా. కృష్ణానగర్లో పడ్డ కష్టాలు నాకు తెలుసు మేడం. గుర్తుపెట్టుకోండి, సాలిడ్ గా చెప్తున్నా. ఎవరైతే నెగిటివ్ గా నన్ను చేయాలనుకుంటున్నారో, August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. అదే మీ సమాధానం. కృష్ణానగర్ లో విజిలేసి కొడితే పాన్ ఇండియా వైడ్ దద్దరిల్లిపోతుంది సినిమా. అది మ్యాటర్. చాలా సాలిడ్ బొమ్మ. కాన్ఫిడెన్స్ బాగా ఉన్నట్టుంది. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. ట్రైలర్, పాటలే ఉదాహరణ. మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ పాటలు చాలా బాగున్నాయి. వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు, మేము ఆర్గానిక్ కమెంట్స్ 6,000 కమెంట్స్ వచ్చాయి. ఏ వ్యక్తికి అన్ని కమెంట్స్ రావు. 6,000 కమెంట్స్ నా ట్రైలర్కి వచ్చాయి. బచ్చాగాని నేను. ఇది మామూలు సాధారణ పౌరుని యొక్క సత్తా. ఇది ప్రజలకు నచ్చుతుంది, వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లే. సోకాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీలో నలుగురు పెద్ద మనుషులు, వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లే. కష్టపడి సినిమా తీసా మేడం. నా కోసం ఆడకుండా మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది. అమ్మాయి కోసం ఆడాలి సినిమా. అసలు లారీ చాప్టర్ 1 అని ఎందుకు పెట్టారు? లారీ చాప్టర్ 1 అంటే లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటది మేడం. ఆ ప్రోడక్ట్ కోసం కొన్ని గ్యాంగులు వస్తూ ఉంటాయి. ఆ గ్యాంగులు దాని చుట్టూ తిరుగుతుంటాయి. దాంట్లో దేశ భద్రత సంబంధించిన విషయం ఉంటది. అలా జరుగుతూ ఉంటది. దాని కోసము లారీ చాప్టర్ 1 అని టైటిల్ పెట్టాము. కానీ ఇది ఒక కుటుంబ కథా చిత్రం, మాస్ యాక్షన్ సినిమా, దమ్మున్న సినిమా. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్, రొమాన్స్, కామెడీ, మాస్ యాక్షన్ ప్రతిదీ ఉంటది ఈ సినిమాలో. అయితే నార్మల్ గా మీరు ట్రెండింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువగా అమ్మాయిలతో వీడియోస్ చేయడం కానీ, అంటే వాళ్ళని ప్రాంక్ చేస్తున్నట్టు చేయడం కానీ అలానే ఎక్కువ ఉంటాయి కదా. అవును మేడం. అది చాలా మందికి, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సినిమాలో కూడా అట్లా ఏమైనా ఉంటుందా? ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చా? ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు మేడం. ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఏమి ఎవరు, ఐ మీన్ లైక్ ఫ్యామిలీ పుట్టిందే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు మేడం. దానికి సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఇచ్చింది. సెన్సార్ బోర్డు ప్రతిదీ మనకు ఇస్తుంది అనమాట. నేను 40,000 పెట్టి ట్యాక్స్ కడితే నా సినిమాని సెన్సార్ చేసి నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్? నా సినిమా పాట ఐటమ్ సాంగ్ రిలీజ్ అయితేనే చిట్టిబాబు గారు పెద్ద స్టూడియోలో కూర్చొని నీ పాటలో బూత్ ఉంది అన్నాడు. నా పాటలో యాడుంది బూతు? ఆకు చాటు పిందె దడితే అని అప్పుడు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడరు. మన అంటావా అని వచ్చింది, వాటి గురించి మాట్లాడరు. తర్వాత ఈ జారిమిట్టయ్యో అనే ఒక సాంగ్ వచ్చింది. దాంట్లో ఆ సినిమాలో అతను యాక్ట్ కూడా చేశాడు. ఆ చిట్టిబాబు సోకాళ్ళు పెద్ద మనిషి యాక్ట్ కూడా చేశాడు. అతను యాడిపోయాడు ఇన్నాళ్ళు. ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ సాంగ్ గురించి ఆ పెద్ద మనుషులు అడగలేదు, వాళ్ళ సినిమాల గురించి అడగలేదు. నన్ను అడుగుతున్నాడు. నేను కష్టపడే మనిషిని. ఒక కొత్తోడు వచ్చి పని చేస్తంటే మీకు చులకనా? ఒకటి ఎదగకూడదా? ఒకటి బాగుపడకూడదా? ఒకటి ట్యాక్సులు కట్టకూడదా? బాగుపడకూడదా? ఒకటి 10 మందిని కలిసి ఒకటి ఎదగకూడదు. మీకు ఇది కావాల్సింది. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఒక యువకుడిని ఇప్పుడు నన్ను తొక్కాలని చూశారు, గొడవ చేశారు. అప్పుడు వచ్చి నువ్వు సినిమా ఎలా తీస్తామన్నారు. ఈ పొద్దు నేను టేస్ట్ చూపించా. అదే నేను ఒక ఇంట్రోవర్ట్ అయితే, ఒక తెలివి తక్కువ అన్ని ఒక మూర్ఖుని అంటే ఏదన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే. నేను దమ్మున్న మొగాన్ని కాబట్టి బాగా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీసా. కెపాసిటీ ఉన్నోని కాబట్టి, దిల్లున్నోని కాబట్టి. మీలాంటి నీచులు, మూర్ఖులు, గుంటనక్కలు కరెక్ట్ కాదు సొసైటీలో బతకడం. నా పైన కేసు పెట్టారు ఇప్పుడు. ఏది? కళ్యాణి విషయంలో. అప్పుడు చిన్న చీటింగ్ కేసు, తుప్పా కేసు అంటారు వాటిని. చాలా బచ్చా కేసులు అవి. ఆ కేసు నాకు సంబంధం లేదు, నన్ను ఇరికిచ్చారు. మీకు అర్థమవుతుందా? ఇరికిచ్చారంటే వచ్చి నా ఇంటికి వచ్చి గొడవ పడింది. ఆమె నా మీద పెట్టి నేను ఆవిడ మీద పెట్టా. చాలా చిన్న కేసులు. నేనేమో పద్ధతిగా చట్టాన్ని గౌరవించి వెళ్తున్నా. ఎక్కడికి? కోర్టుకు వెళ్తున్నా వాయిదాలకి. ఆవిడ మటుకు రావట్లా. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఏమి తెలియని అమాయకుడిని, చదువుకున్నోని నా బతుకు నేను బతుకుతుంటే, అమ్మాయిలను హైర్ చేసుకుని వాళ్ళతో వీడియోలు చేసి నా బతుకు నేను బతుకుతుంటే ఏం కావాలి వీడికి? మిస్గైడ్ అయింది. తెలివి తక్కువతనం, బుర్రలేని పనులు వచ్చి చేసి నన్ను అల్లరి చేసి ఈ పొద్దు నన్ను ఇరికిచ్చి సినిమా చేస్తాను. అప్పుడే అందుకే సినిమా తీసా. చూడండి, మీరు టచ్ చేయలేనంత రేంజ్కి వెళ్తా. తప్పకుండా చెప్తున్నా. ఎవడు బొచ్చు కూడా బీకలేడు నన్ను. నా కష్టం ప్రజలకు నా ఆశీస్సులు ఉన్నాయి చాలు. ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నట్టు ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరు కాదు, మీరేం పీకలేరు నన్ను. హానెస్ట్ చెప్తున్నా. ఎప్పుడు మీరు పోయి వాళ్ళ కొమ్ము గాయండి. అందరు పెద్దవాళ్ళే మీకు కావాలి, కష్టపడేవాడు వద్దు. అది మేడం నా బాధ. సింపుల్ గా